సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పేసిండ్రు ఏ విషయాల మీద అయితే ఇవాళ ప్రెస్ నిర్వహించబడుతుంది. మరి గౌరవనీయ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముదిరాజు డెవలప్మెంట్ కార్పొరేషన్ వేసినందుకు, అదేవిధంగా కులగణన జరిపిస్తున్నందుకు, తను ఇచ్చినటువంటి అన్ని కులాల పేరిట ఆయన ఇచ్చినటువంటి కార్పొరేషన్స్కి మరి ముదిరాజ్ మహిళా విభాగం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సీఎం గారు సీఎం కాకముందు కూడా సీఎం అయిన తర్వాత కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఉద్యమ నాయకులకు, ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా మొదట పీట వేస్తాను, వాళ్ళకు గౌరవం ఇస్తాను, తగిన అవకాశాలను ఇస్తాను అని తను చెప్పడం జరిగింది. ఆ రకంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా మరి తెలంగాణ ఉద్యమంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువ, జనాభాలోనే ఎక్కువ కాదు, ఉద్యమంలో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసింది ముదిరాజులు, అందులో ముఖ్యంగా మహిళలు కూడా. మరి అటువంటి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో మొట్టమొదటి మహిళనైన నేను, నా పేరు మందుల వరలక్ష్మి. నిజంగా చెప్పాలంటే మంత్రి హరీష్ రావు, అంతకుముందున్నటువంటి మన మాజీ సీఎం కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారి తర్వాత వర్క్ చేసిన మూడో పర్సన్ ఎవరంటే అది నేను, మందుల వరలక్ష్మి. నేను చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా, హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఒక ఉద్యమకారురాలిగా నాకు పేరు వచ్చింది. ఇవాళ తెలంగాణ చరిత్ర బుక్లో నా పేరు ఉంది. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ మానేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే లా ప్రాక్టీస్ చేసుకొని ఉంటే 15-16 ఇయర్స్ బ్యాక్ నేను మ్యాజిస్ట్రేట్ అవ్వాల్సిందాన్ని. కానీ తెలంగాణనే ధ్యేయంగా, తెలంగాణనే ప్రాణంగా పనిచేయడం జరిగినది. నేను ఎందుకు చెప్పుకుంటా, నేను ఒక ముదిరాజు మహిళను. అటువంటి మా మహిళలు కూడా, ముదిరాజులు కూడా మీ ఇందులో ఉన్నారు. కాబట్టి సీఎం గారు తన మాట నిలబెట్టుకోవాలి, ముదిరాజు మహిళలకు కూడా అవకాశం కల్పించాలి. మా జాతి ఎక్కువ, మా పార్టిసిపేషన్ ఎక్కువ ఉద్యమంలో, కాబట్టి అవకాశాలను కూడా మాకు ఎక్కువ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్, నాట్ ఓన్లీ డిమాండ్, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ సీఎం గారు జస్ట్ దృష్టిలో పెట్టుకోమని మా యొక్క మన. ఓకే.